రారాజు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావెలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, అవును నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్ నా మాట్లాడిన ఆ పాపిస్తూ వాడెవడు? ఏమిటి బాబు ఆ మాటలు? నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా? నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్లు జీవించాలని దీవిస్తుందే తప్ప కావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిచిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి. ఎంత మాట అన్నావురా! నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కలకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ల నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ల నా విశ్వాసానికి ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్రంతా నాకు తెలుసు సావిత్ర, నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకుని అదను చూసుకుని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాడు. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనో ఉన్న నా భర్తను మాత్రం ఏమనొద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుండాలంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయం, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్విచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకీ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పలేడు. మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా? అవును బాబు, మీ అమ్మ బ్రతికలేదని, చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది, నీకు తండ్రిని లేకుండా చేసింది. ఎదులడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసింది.
ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుడదు. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పులడ్డు తాత, మా అమ్మను నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈ రోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూసుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు. వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే.